ప్రేమించుకుంటున్నారా? మంచిది. స్నేహం చేస్తున్నారా? మరీ మంచిది. మీరు ప్రేమించుకోండి, స్నేహం చేయండి, కానీ గమ్యం ఎలా ఉండాలి తెలుసా? అందంగా ఉండాలి. జీవితం బ్రహ్మాండంగా తీర్చిదిద్దబడాలి. అది జీవితం అంటే. స్నేహమైనా ప్రేమైనా సరే. పరాకాష్ట ఏంటి? అందంగా జీవితం ఒడ్డెక్కడం అన్నమాట. అలజడులతో మాత్రం కాదు. అది బాగా గుర్తుపెట్టు. వాళ్ళ దృష్టిలో మీరు చులకనగా మాత్రం మిగిలిపోకండి, నిర్లక్ష్యంగా మాత్రం మిగిలిపోకండి, లోకువైపోకండి, హేళన కాకండి. వాళ్ళ జీవితంలో మీరు ఎలా ఉండాలంటే మీరే ప్రాధాన్యత అన్నట్టుగా ఉండాలి తప్ప మీరు వాళ్ళ దృష్టిలో ఒక పెండింగ్ లిస్టులో ఉన్నట్టుగాను, ఒక ఆప్షనల్ గాను మాత్రం ఉండకూడదు. అలా ఉన్నట్టయితే అది జీవితమే కాదు, అది ప్రేమ కాదు, అది స్నేహం కాదు. తెలిసిందా? వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడితే మాట్లాడే, లేకపోతే లేదు. ఒకవేళ మాట్లాడినా ఏదో వీధిలోకి వెళ్ళేటప్పుడు కుక్కలు తిరుగుతూ ఉంటాయి, 2 బిస్కెట్లు వేస్తే ఎందుకైనా పడి ఉంటాయన్నట్టుగా